యక్షగానాన్ని స్టేజ్ మీద ప్రదర్శించటం వేరు, దాన్ని సినిమాగా మలచటం వేరు. అవును. ఎందుకంటే దాన్ని జనరంజకంగా మనం చూపించగలగాలి. ఎందుకంటే అలా చేయలేని పక్షంలో మనం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతాం. అవును. సో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు? నేను చేసేది అన్ని మూవీ కమర్షియల్ మూవీ. సో దాన్ని పెట్టుకొని అందుకే ఈ కథ నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్లీ. సో దీంట్లో ఒక జీరో నుంచి ఒక హీరో ఎలా అయ్యాడు, సో ఆయన డెడికేషన్, దాని తర్వాత పేషెన్స్, మన పేషెన్సే మన స్థాయికి వెళ్ళదికి ఒక ఆప్షన్. ఆ పేషెన్స్ ఆయన ఎలా ఒక్కొక్క ప్లేస్మెంట్లో ఆయన డిసిషన్ ఎలా చేంజెస్ అయింది అని కథ. సో నాకు నా లైఫ్కి ఒక ఏదో కనెక్ట్ అయ్యే లాగా వచ్చింది నాకు వీరచంద్ర హాస. సో ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఆయన బ్యాక్ సైడ్ ఒక స్టోరీ ఉంటుంది కదా. సో ఒక అచీవ్మెంట్ అయిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ చూస్తే సో ఒక స్టోరీ ఉంటుంది. సో దట్ పెయిన్ నేను కనెక్ట్ చేశాను యాక్చువల్లీ చంద్రహాస. ఈ తీసిన సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ రోల్. బట్ మీరు తీసింది లిమిటెడ్ బడ్జెట్లో. సో ఈ లిమిటెడ్ బడ్జెట్తోనే మనం ఆడియన్స్కి అద్భుతంగా థ్రిల్కి గురి చేయడం అనేది సాధ్యపడదు. అవును. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా కొంచెం ఏమన్నా మీకు ఏమైనా నిరాశ అనేది ఏమైనా ఉందా? నిరాశ ఏం లేదు. కథ ప్రజెంట్ చేయడానికి ఎంత కావాలో అంత మనం చేసాం యాక్చువల్లీ. ఇదే సేమ్ మూవీ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఆన్ 100 CR మీన్స్ ఇది వేరే లాగా ఉంటుంది. సో ఆ గ్రాండియర్ లుక్ అనేది డెఫినెట్గా ప్లస్ అవుతుంది ఇప్పుడు సిచ్యుయేషన్లో ప్రజెంట్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతేందుకు మహావతార్ తీసుకోండి, ఇప్పుడు దానికి గ్రాండియర్ లుక్ ఉండబట్టే ఈ రోజున అంత లిమిటెడ్ బడ్జెట్లో చేసిన నియర్లీ 300 crores కలెక్ట్ చేసింది. సో ఆ గ్రాండియర్ లుక్ మీ సినిమాలో ఉందా? ఓవర్ గ్రాండర్గా లేదు, కథకి ఏం కావాలో. సో దాని తర్వాత నేను సినిమాటిక్గా దాన్ని వాడలేదు యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ యక్షగాన కాస్ట్యూమ్ ఏముందో ఐ హ్యావ్ బ్రింగ్ దట్ ఓన్లీ. ఈవెన్ హెయిర్ ఆల్సో ఇఫ్ నా మూవీలో నార్మల్ మూవీలో మనం నార్మల్గా షైనింగ్ హెయిర్ వాడతాం యాక్చువల్లీ. సో నేను అలా చేయలేదు. ఎగ్జాక్ట్గా యక్షగానలో ఏం చేస్తారు ఫ్రమ్ 600 years నుంచి 900 years నుంచి ఏం ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిందో, సో ఐ హ్యావ్ బ్రింగ్ దట్ ఓన్లీ. అంటే అంత రియలిస్టిక్గా వెళ్ళినప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా. కథ నా నమ్మకం వచ్చేసి రిమైనింగ్ ఆల్ వదిలేస్తే కూడా సో ఎవ్రీబడి ట్రావెలింగ్ విత్ ద స్టోరీ. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ దట్ స్టోరీ. ఆ స్టోరీ ట్రావెల్ చేశారని అందరూ ఆడియన్స్ అందరూ ట్రావెల్ అవ్వాలని కూడా లేదు కదా. అవును. బట్ ఏం చెప్తారు యాక్చువల్లీ, మనం చిన్న వయసు నుంచి అమ్మ నాన్న అన్ని కథ చెప్పారు యాక్చువల్లీ. ఆ కథలో మనం మన విజువల్కి వదిలేసాం యాక్చువల్లీ. ఆయన కథ చెప్పే టైంలో విజువల్ లేదు, ఆయన ఆడియోకి మనం విజువల్ చేసాం, ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని. చిన్నప్పటి నుంచి యక్షగాన నేను చూసే టైంలో ఆ ఆడియో ఉంది కదా, ఆడియో నా లోపల ఒక ఇమాజినేషన్ వర్డ్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్లో చూసిన తర్వాత నాకు ఒక సాటిస్ఫైడ్ అయింది. ఓకే, సో చిన్నప్పటి నుంచి నేను విజువలైజ్ చేసింది ఇది. సో అలా కథ ఈస్ వెరీ ఫస్ట్ ఫర్ మీ యాక్చువల్లీ. స్టోరీ టెల్లింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ ఆల్ మనం ఎన్నో మూవీ చూసాం యాక్చువల్లీ, పెద్ద ఖర్చు పెట్టినా కూడా హిట్ అవ్వలేదు, ఏమీ ఖర్చు లేకుండా. సో ఎవ్రీబడి ట్రావెల్ విత్ ఎస్ రీసెంట్గా తెలుగు హిస్టరీ చూస్తే కూడా బాగా ఆడింది, చిన్న కన్నడ కూడా అలాగే అయింది. వీ డోంట్ నో సక్సెస్ ఇది చేయలేదు, ఎవరితో చేతిలో లేదు కదా. సో ఎవ్రీ టైమ్ అవునవును, ఎవ్రీ టైమ్ ఈస్ టెలింగ్ స్టోరీ టెలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.